వరంగల్ ఉమ్మడి జిల్లాలో చివరి రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఈ నెల 26 నుంచి నిజమైన అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలను అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే పలుచోట్ల రేషన్ కార్డులు, ఇండ్ల జాబితాల్లో తమ పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే సమయంలో వివరాలు సేకరించి ఇప్పుడు జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని అధికారులను నిలదీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ సభలకు సంబంధించిన మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 4 పథకాలను జనవరి 26 నుంచి ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు 4వ రోజు గ్రామ సభలకు సంబంధించినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం గ్రామ సభల్లో రసాబసా కొనసాగుతుంది. లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవంటూ కూడా అధికారులను నిలదీస్తున్నారు. సేమ్ టైంలో మళ్ళీ కొత్తగా కూడా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజులుగా జరిగినటువంటి గ్రామ సభలలో 1,72,000 మంది వరకు కూడా కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారనేది అధికారిక లెక్కలు చెప్తున్నాయి. చివరి రోజు కావడంతో గ్రామ సభలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. తమ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయా లేవా చూసుకోవడం, లేకపోతే మళ్ళీ దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు అక్కడ లబ్ధిదారులకు సంబంధించినటువంటిది గ్రామ పంచాయతీ కార్యాలయంలో కావచ్చు, లేదా వరంగల్ లేదా నర్సంపేట ఇట్లాంటి గ్రేటర్ మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ వీటిల దగ్గర కూడా ఈ వార్డు సభలు కావచ్చు, గ్రామ సభలలో కూడా లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలతో జాబితాలన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఆ డిస్ప్లే ఉన్నటువంటి పేర్లన్నీలో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా పేర్లు మిస్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విధమైనటువంటి సందడి కనిపిస్తుంది. గ్రామ సభల్లో అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రధానంగా చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నది రేషన్ కార్డులకి సంబంధించినటువంటి దరఖాస్తులే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సొంత ఇల్లు కళ నెరవేర్చుకునేందుకు వస్తున్నటువంటి వాళ్ళతోటి కూడా జరుగుతుంది. దేనికోసం వచ్చిందమ్మా మీరు? డబుల్ బెడ్రూమ్ కోసం ఇదివరకు అప్లై చేశారా? ఎప్పుడు చేయలేదు, అంటే చాలాసార్లు చేసినాము కానీ రాలేదు. మేము 30 ఏళ్ళ బట్టి కిరాయి ఉంటున్నాం, మాకు రాలేదు. చాలా పెట్టినాము, 30 ఏళ్ళ బట్టి కిరాయి ఉంటాను, రాలేదు. ఇప్పుడు రావాలని కోరుకుంటాను. ప్రస్తుతం అయితే చూడొచ్చు పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. చాలాసార్లు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మాకు దరఖాస్తులో తమ పేర్లు లేకపోవడంతో తిరిగి అప్లై చేసుకుంటూ ఉంటున్నారు. కుటుంబ సమేతంగా కూడా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ దేనికోసం వచ్చినమ్మా ఇక్కడికి? రేషన్ కార్డు అప్లై చేసుకున్నారా? ఫస్ట్ సార్ అయితే రాలేదు, ఇప్పుడు సెకండ్ విడతలో వస్తుందని చెప్పి అప్లై చేయడానికి వచ్చినాం. పిల్లలది కూడా ఎక్కియాలి, రేషన్ కార్డు కావాలి, ఇందిరమ్మ కింద ఇల్లు పెట్టుకోవడానికి వచ్చినాం. ఎట్లా ఉంది లాస్ట్ రోజు కదా, ఇలా క్రౌడ్ ఎట్లా ఉంది? సభ వచ్చి 1 అవర్ అయితే ఏది రెస్పాన్స్ లేదు. ఏది మాకు అప్లికేషన్ పెడితే ఏది రిసిప్ట్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. ఫామ్ నింపడానికి కూడా ఏది ఇవ్వలేదు. ఇంకా అల్లరే అవుతుంది. ఇంకా టైం 5 గంటల వరకు ఉన్నది కదా, వెయిట్ చేయండి అంటే వాళ్ళు ఆల్రెడీ ఫోటోలు దిగిన వాళ్ళను వెళ్ళిపోమన్నారు. మేము ఫోటోలు కూడా దిగలే కాబట్టి ఉన్నాం. ప్రస్తుతం అయితే ఈ రేషన్ కార్డ్స్కి అయితే టౌన్లో సిటీలో ఎక్కువగా చాలామంది రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు ఈ రెండింటికే చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఈ రెండే సిటీకి సంబంధించి వస్తే. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు సంయుక్తం కూడా సర్వేలు చేశారు. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి దాదాపుగా జాబితా అంతా కూడా సిద్ధమైంది. ఆ పథకానికి సంబంధించి పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పటికే సర్వేలతో పాటు ఈ సర్వేకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎవరైతే వ్యవసాయ వినియోగం లేనటువంటి భూములను గుర్తించడం, వాటన్నింటినీ కూడా ఆ జాబితాను కూడా అధికారులంతా కూడా సిద్ధం చేశారు. ప్రధానంగా రేషన్ కార్డ్స్ కావచ్చు, లేదా వీటికి సంబంధించినటువంటి దాన్ని కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జనమైతే గ్రామ సభల దగ్గరకు వస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం రసాబసగా కొనసాగుతున్నాయి. అయితే మరికొన్ని చోట్ల మాత్రం దరఖాస్తులు చేసుకోవడానికి వస్తున్నటువంటి పబ్లిక్ తోటి నిండిపోతున్నాయి గ్రామ సభలన్నీ కూడా. చాలామంది డిస్ప్లే చేసినటువంటి జాబితాలలో తమ పేర్లు లేకపోతే ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాము చాలాసార్లు అప్లై చేశాం, ఖచ్చితంగా తమకు ఈ జాబితాలో తమ పేర్లు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసమే మళ్ళీ జాబితాలో లేని వాళ్ళంతా కూడా కొత్తగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో ఈ గ్రామ సభల దగ్గర మాత్రం సందడిగా నెలకొందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.